డెక్కన్ మాల్ కూల్చివేత పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షించారు. చుట్టుపక్కల నివసించే బస్తీవాసులతో మంత్రి మాట్లాడగా భవనం కూల్చివేత పనులు తొందరగా జరిపించాలని బస్తీవాసులు కోరారు. కూల్చివేతలు జాగ్రత్తగా జరగాలనే ఉద్దేశంతోనే పనులు ఆలస్యం అవుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. 2-3 రోజుల్లో బిల్డింగ్ ఓనర్లను పిలిపించి మాట్లాడతామన్నారు. బిల్డింగ్ కూల్చివేత కారణంగా బస్తీలు డ్యామేజ్ అయితే పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఫైర్ అంటుకునే మెటీరియల్ స్టోర్ చేయడంతోనే ప్రమాదం జరిగిందని, ప్రాణాలు కోల్పోయిన 3 కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల పరిహారం అందించామని చెప్పారు. ప్రమాణాలు పాటించిన వ్యాపార సముదాయాలపై అధికారులు చర్యలు తీసుకుంటారని, భవనం వ్యర్థాలను ఎక్కడ డంప్ చేయాలన్నదే డిమాలిషన్ పూర్తయ్యాక ఆలోచిస్తామని తెలిపారు. వీలైనంత వరకు ఎంత జాగ్రత్తగా చేయాలో అంత జాగ్రత్త చేయాలనేటువంటి డైరెక్షన్స్ ఇచ్చినాం. ఏంటంటే కొన్ని బిల్డింగ్స్ డెమాలిషన్ చేయడము టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంటు కానీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ పెద్ద పని కాదు. కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బస్తీ వాస్తవ్యాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడ కూడా డ్యామేజ్ జరగదు అనేటువంటి ఉద్దేశంతోనే చాలా జాగ్రత్తగా చేస్తాం. ఫస్ట్ టెండర్ అయినప్పుడు ఎవరో ఒక కంపెనీకి ఇచ్చిన తర్వాత వాళ్ళ మిషనరీ ప్రాపర్గా లేకపోతే వెంటనే క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చింది. బికాస్ ఆఫ్ చాలా కేర్ఫుల్గా చేయాలనేటువంటి ఉద్దేశం. రెండోదే ఆ బస్తీ వాళ్ళను కూడా ఇప్పుడు మాట్లాడడం మీరు చూసాను. వాళ్ళకు ఒక 4 రోజులైనా 5 రోజులైనా వెయిట్ చేయమని చెప్పినాం. 2 బిల్డింగ్లు కొట్టేస్తారు. కాలింది దాని పక్క బిల్డింగ్ టోటల్ ఎల్ షేప్లో ఉంటుంది. ఆ 2 కూడా కొట్టేస్తారు. అది అయిన తర్వాత ఈ బస్తీలో ఏమైనా డ్యామేజెస్ ఉంటే అది కూడా వాళ్ళకు ఏమేమి డ్యామేజ్ ఉన్నాయో తప్పకుండా చేసిస్తాం. అప్పటి వరకు ఏంటంటే బస్తీ వాస్తవులని కంటికి రెప్పలు